కృష్ణలంక సాయి కృష్ణ కేసులో కీలక ఆధారాల సేకరణపై సిట్ దృష్టి పెట్టింది. ఘటన జరిగిన రోజు పోలీసుల కదలికల సమాచారం సేకరిస్తోంది. ఇప్పటికే సాయి కృష్ణ తల్లి నుంచి వివరాలు తీసుకున్న సిట్ అధికారులు ఆరోపణలు ఎదుర్కొంటున్న పోలీసులు ఘటనా సమయానికి ఎక్కడున్నారనే దానిపై విచారిస్తున్నారు. సాయి కృష్ణ నివాసం నుంచి పోలీస్ కమాండ్ కంట్రోల్ రూమ్కు సిట్ అధికారులు వెళ్లారు. ఘటన రోజు నమోదైన కాల్ రికార్డ్స్ పరిశీలిస్తున్నారు. పోలీస్ వైర్లెస్ కమ్యూనికేషన్ వివరాలను సేకరిస్తున్నారు. కంట్రోల్ రూమ్ లాగ్ బుక్స్, డ్యూటీ రికార్డ్స్ను తనిఖీలు చేస్తున్నారు. కమాండ్ కంట్రోల్ రూమ్ వేదికగా సిట్ పనిచేయనుంది. టెక్నికల్ ఎవిడెన్స్తో పాటు ఫోరెన్సిక్ ఎవిడెన్స్ను కమాండ్ కంట్రోల్ రూమ్ నుండి యాక్సెస్ చేసే అవకాశం ఉంటుంది. కృష్ణలంక సాయి కృష్ణ కేసులో కీలక ఆధారాల సేకరణపై సిట్ దృష్టి పెట్టింది. ఘటన జరిగిన రోజు పోలీసుల కదలికల సమాచారం సేకరిస్తోంది. ఇప్పటికే సాయి కృష్ణ తల్లి నుంచి వివరాలు తీసుకున్న సిట్ అధికారులు ఆరోపణలు ఎదుర్కొంటున్న పోలీసులు ఘటనా సమయానికి ఎక్కడున్నారనే దానిపై విచారిస్తున్నారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి వినయ్ ఫోన్ లైన్లో అందిస్తారు. వినయ్. సంతోష్, కృష్ణలంక సాయి కృష్ణ ఇష్యూకు సంబంధించి సిట్ ఇన్వెస్టిగేషన్ స్పీడప్ చేసింది. దాంట్లో భాగంగానే పూర్తి వివరాలన్నీ కూడా సేకరిస్తా ఉంది. నిన్న సాయంత్రం ఏసీపీ దైవప్రసాద్ బృందం దగ్గర నుంచి మొత్తం పూర్తి స్థాయి రిపోర్ట్ తీసుకున్న సిట్ బృందం ఈ రోజు ఉదయం 8 గంటలకు కృష్ణలంక సాయి కృష్ణ నివాసానికి వెళ్లి అన్ని కోణాల్లో కూడా అక్కడ దర్యాప్తు చేసింది. మరోవైపు తల్లి స్టేట్మెంట్ తో పాటు ఇద్దరు మేనమావులు పిన్ని స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేసి మొత్తం ఓవరాల్ గా అసలు సాయి కృష్ణ ఎలా ఉండేవాడు, అతని ట్రాక్ రికార్డ్ ఏంటి, ఏ రోజు ఏం జరిగిందనే దానిపైన పూర్తిగా వివరాలు తీసుకొని దాదాపు 5 గంటల పాటు సుదీర్ఘ విచారణ అనంతరం కొద్దిసేపు క్రితమే విజయవాడ కమాండ్ కంట్రోల్ రూమ్ కూడా సిట్ బృందం వెళ్ళింది. అక్కడి నుంచే మొత్తం ఆ కార్యకలాపాలన్నీ కూడా కొనసాగించినట్టు కూడా మనకి సమాచారం అందుతా ఉంది. అయితే దాంట్లో భాగంగానే ఘటన రోజు నమోదైన కాల్ రికార్డులను కూడా సిట్ బృందం పరిశీలించబోతా ఉంది. దాంతో పాటు పోలీస్ వైర్లెస్ కమ్యూనికేషన్ వివరాలు కూడా సేకరించబోతా ఉంది. కంట్రోల్ రూమ్ లాగ్ బుక్స్, అదేవిధంగా డ్యూటీ రికార్డ్స్ అన్ని కూడా తనిఖీలు చేయబోతా ఉంది. కమాండ్ కంట్రోల్ సెంటర్ సీసీ ఫుటేజ్ ను కూడా పూర్తిగా సిట్ బృందం పరిశీలించబోతోంది. అయితే ఇప్పటికే అటు సిఐ నాగరాజ్ తో పాటు కొంతమంది కానిస్టేబుల్ పైన ప్రధానంగా ఆరోపణలు వినిపిస్తున్న నేపథ్యంలో ఘటన సమయానికి ఈ పోలీసులు ఎక్కడున్నారు, వాళ్ళ కదలికల పైన కూడా సమాచారం సేకరిస్తా ఉంది. సాయి కృష్ణ నివాసం నుంచి పోలీస్ మొత్తం వివరాలన్నీ కూడా పూర్తిగా తీసుకోబోతా ఉన్నారు. దీనికి సంబంధించి అటు ఘటన రోజు నమోదైన కాల్ రికార్డ్స్ ను కూడా సిట్ బృందం పరిశీలించబోతోంది. ఇలా ఓవరాల్ గా ఈ కేసుకు సంబంధించి టెక్నికల్ ఎవిడెన్స్ అన్నిటిపైన కూడా పూర్తి స్థాయిలో దృష్టి పెట్టింది. మొన్న అటు ఫారెన్సిక్ ల్యాబ్ రిపోర్ట్ తో పాటు సీసీటీవీ ఫుటేజ్ ఇలా ఓవరాల్ గా అన్ని కూడా దానిపైన పరిశీలించి ఈ కేసుకు సంబంధించి ఇంకా వేగంగా ముందుకు విచారణను తీసుకెళ్తుంది. సంతోష్. రైట్, థ్యాంక్ యూ వినయ్.